బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఇయాల రేపు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళకి కామన్ ప్రాబ్లమ్. ఫిమేల్స్‌లో ఇది ఎక్కువగా కనబడుతుంది ఈ మధ్య. ఇది రావటానికి కారణం ఏంటంటే పోస్చర్ అంటే కూర్చునే విధానం, చేసే పనులు వీటి ఎక్కువ కారణం. ప్రొఫెషనల్‌గా ఏంటంటే సాఫ్ట్‌వేరోళ్ళు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చోవడం వల్ల కూర్చునే పోస్చర్ కరెక్షన్స్ కరెక్ట్‌గా లేకోకుండా ఒకటే పొజిషన్‌లో కూర్చోవటం వల్ల కంప్రెషన్స్ ఎక్కువయ్యి అట్లా అయితా ఉంటాయన్నట్టు. ఇది మెయిన్ ఏందంటే ఉండటం వల్ల ఏందంటే స్పైనల్ కార్డ్‌లో ఉండే డిస్కులు ఉంటాయన్నట్టు. లంబార్ అని, సర్వికల్ అని అలా ఉంటాయి. నడుము తీసుకున్నప్పుడు లంబార్ బోన్ అని 5 ఉంటాయన్నట్టు. ఆ లంబార్ బోన్స్ ఏంటంటే బోన్‌కి, బోన్‌కి మధ్యలో చిన్న స్పాంజ్ లాంటి పదార్థం ఉంటది. అది షాక్ అబ్జర్వర్స్ లెక్క పనిచేస్తూ ఉంటుంది. మనకు ఒకటే పోస్చర్‌లో కూర్చోవటం వల్ల గానీ, బరువులు లేపటం వల్ల గానీ, డ్రైవింగ్‌లు ఎక్కువ చేయడం వల్ల గానీ, ఏదైనా కింద పడట ట్రామా వల్ల గానీ, ఆ 2 వెన్నుపూసలు దగ్గరికి రావటం వల్ల మధ్యలో ఉండే డిస్క్ అనేది బయటకొస్తుంది. దాన్ని డిస్క్ బల్జ్ అంటాం. ఆ డిస్క్ బల్జ్ అనేది మనకి స్పైనల్ కార్డ్ అంటే నడుము నుంచి లంబార్ నుంచి కాళ్ళకెళ్ళే నరాల మీద ఒత్తిడి పడుతుంది. దానివల్ల ఏందంటే కాలంతా గుంజటం, తిమ్మిర్లెక్కటం, మంట రావడం, లాస్ట్ స్టేజ్‌లో అంటే కాళ్ళు లెగలేకపోవడం ఆ స్టేజ్ వరకెళ్తాయి. దీనికి సర్వసాధారణంగా ఏందంటే లామినెక్టమీ అని సర్జరీ చేసేసి డిస్క్ బల్జ్ అనేది దాన్ని అయిన దాన్ని రిమూవ్ చేస్తది. దాన్ని లామినెక్టమీ అంటాం. కానీ ఆ సర్జికల్ కరెక్షన్ అదంతా ప్రొసీజర్ లేకుండా మన హితాయిలో 21 డేస్ ట్రీట్మెంట్ ఉంటుంది. పంచకర్మ అని ట్రీట్మెంట్ ఉంటుంది. ఫిజియోథెరపీ అని ఉంటుంది. మాన్యువల్ మొబిలైజేషన్స్ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే 20 రోజులు కంప్లీట్‌గా 99% సక్సెస్ రేట్ తోటి పూర్తిగా తగ్గించేయొచ్చు. అంటే ఆ బల్జ్ అనేది తగ్గిపోతుంది. ఆ నరువు మీద రేడియేటింగ్ పెయిన్ కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఈ 21 రోజులు గనుక మన దగ్గర దూరం నుంచి వచ్చేటోళ్ళకి మన దగ్గర ఇన్‌పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. అయన్నీ చేసుకోవడం వల్ల పూర్తిగా తగ్గుతుంది.